స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం భీమవరంలోని స్వేచ్ఛ మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ సీఐ అడవాల శ్రీను విచ్చేసి వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి హెచ్ఐవి బారిన పడిన కుటుంబాల పిల్లలకు దాతల సహకారంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వం మందులు అందిస్తుండగా స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘాలు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ అండదండలు అందించడం మంచి కార్యక్రమమని స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులను అభినందించారు. ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని స్వేచ్ఛ మహిళ అలాగే వైఆర్జీ వీరందరూ కూడా తలపెట్టడం చాలా ఆనందదాయకం. దానికి మన పట్టణ సిఐ గారైనటువంటి అడవాల శ్రీను గారు వచ్చి వీరికి అవి కానుకలు అందించడమే కాకుండా ఎలా ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కూడా వారు మాట్లాడటానికి వచ్చి ఉన్నారు. ముందు మన ఆరోగ్యం దాని యొక్క సంరక్షణ మంచి చెడుల మీదే ప్రతి ఒక్క మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది. ఎవరైతే ఇస్తూ ఉంటారో అవి తీసుకోవడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా వాడుతూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళుగా మనం ఉన్నప్పుడే ఇలాంటి దాతలు ఇచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇలా దాతలు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తూ మరి మళ్ళా మన వంతుగా మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే దాని నీలిమ, లక్ష్మి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీను, శ్రీ విజ్ఞాన వేదిక మహిళా సంఘం యొక్క సభ్యులకి వైఆర్జీకే నమస్కారాలు. ఏంటంటే ఇది మనంతా మనం తెచ్చుకోవడం కాదు, ఈ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చింది. కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా గవర్నమెంట్ కూడా లాంగ్ లైఫ్ ఉన్న అందరికీ, ఏది మనకి షార్ట్ లైఫ్ ఏం కాదు. మనం సరైన ఆరోగ్య మెడిసిన్స్ తప్పకుండా వాడి గవర్నమెంట్ వారికి మెడిసిన్స్ వాడి